నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సొగస్యుడి ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం బ్రైడల్ అన్నమాట పట్టు సారీస్ చూస్తున్నాం. బ్రైడల్ అంటే మనకి ఏంటంటే ఇవి 2 కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది మనకి. అంటే రాయల్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. 1 మీటర్ మనకి మజంతా పింక్ అంటే పర్పుల్ అండ్ మజంతా పింక్ డబుల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి టిష్యూ కడీ బోర్డర్ ఇచ్చేసి మ్యాంగోలో మనకి పికాక్ ని డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ లీఫ్ బోర్డర్ అవుట్ సైడ్ ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా టిష్యూ మీద పర్పుల్ కలర్ తో లీవ్స్ ఇచ్చారు. ఇది మనకి బల్లు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ మీద మనకి యాంటిక్ జరీ యూజ్ చేసి టోటల్ గా గోల్డ్ కలర్ తో లీఫ్ పుట్టి ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ ఉంటుంది. కింద స్కర్ట్ బోర్డర్ ని డిజైన్ చేశారనమాట. ఈ స్కర్ట్ బోర్డర్ కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకొని అంటే టిష్యూ తీసుకొని క్రీపర్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పల్లు కలర్ కాంబినేషన్ సింగిల్ అంటే మనకి బోర్డర్స్ కూడా సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ ని దగ్గరగా ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా ప్లస్ మనకి స్కర్ట్ బోర్డర్ కూడా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8700 పడుతుంది. 8700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా మనకి రేర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాము. రెడ్ అండ్ పింక్ పర్పుల్ 3 కలర్స్ కూడా మనకి పైతానీ పళ్ళు లాగా డిజైన్ చేశారు. అంటే రెడ్ టిష్యూ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగోస్ మాత్రం పైతానీ డిజైన్ ఉంటుంది. పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో అంటే మనకి బోర్డర్ వైజ్ ఏం కాకుండా టోటల్ గా బుటీస్ లాగా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్, ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ తో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో కడీ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. శారీ వచ్చేసి డబల్ షేడ్ మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ షేడ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ ఒకటి అంటే మనకి ఒక బాక్స్ అంతా కూడా పికాక్ తో మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీతో మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా ఒకటి సెల్ఫ్ ఒకటి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అంటే ఈ శారీకి మెయిన్ మనం కింద స్కర్ట్ బోర్డర్ చూస్తున్నాము. ఈ స్కర్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, దాని పైన పింక్ కలర్ తో మనకి హార్స్ డిజైన్ ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్ గా పైన అంతా కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ కడీ బోర్డర్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. కింద బిగ్ బోర్డర్ సేమ్ బోర్డర్ మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారన్నమాట. కింద మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 5000 పడుతుంది. ఈ సారీ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 5000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు సారీ నక్షత్ర పట్టు వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు వచ్చేసి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి మనకి టిష్యూ తీసుకొని జిగ్జాగ్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇది ఒక బోర్డర్ లాగా మనకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఆ గ్రేప్ కలర్ మీద టోటల్ గా టిష్యూ తో మనకి మ్యాంగో బంచ్ ఇచ్చేసి దాని లోపల క్రీపర్ అంతా కూడా గ్రీన్ కలర్, అవుట్ లైన్ కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ మ్యాంగో డిజైన్, చాలా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. ఇది వచ్చేసి టోటల్ గా మనకి గ్రే కలర్ కాంబినేషన్. దీని మీద సర్కిల్స్ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చి మిడిల్ లో మనకి పికాక్ అనేది సిల్వర్ కలర్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ తో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. అంటే ఈ 2 కలర్ డిజైన్ అనేది మనకి శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది మనకి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. పైన బోర్డర్ ని కాకపోతే లెంతీగా మనకి 2 కలర్ కాంబినేషన్స్ అనేవి లెంతీగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి టోటల్ గా ఇలా బుటీస్ తో ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పల్లు కలర్ గ్రేప్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 6750 పడుతుంది. 6750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కళాక్షేత్ర పట్టు వస్తుంది, లైట్ వెయిట్ అన్నమాట, కంచిలోనే. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అనేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ బోర్డర్ థ్రెడ్ వర్క్ తో మనకి బాక్సెస్ లాగా బోర్డర్ ఇచ్చారు. సేమ్ మనకి కలర్ కాంబినేషన్ అనేది గోల్డ్ కలర్ లో తీసుకున్నారు అనమాట. మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్. ఈ బాక్సెస్ డిజైన్ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ లో మనకి బేస్ గ్రీన్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చేసి పైతాని బంచెస్ లాగా 3 బంచెస్ ఇచ్చారు. ఇవి మనకి పళ్ళులో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ ప్లెయిన్ డబల్ షేడ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ పింక్ మీద మనకి ఇక్కడ బాల్స్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఒక సర్కిల్ లో మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో బాక్సెస్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది మనకి జరీ యూస్ చేశారు. ఇక్కడ టోటల్ గా కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో బాల్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఈ బాల్స్ డిజైన్ ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ మనకంటే లైన్స్ వైస్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మీద కూడా మనకి బాల్స్ డిజైన్ ఇచ్చేసి గ్రీన్ మీద అలాగే పింక్ గ్రీన్ మీద కూడా బాల్స్ డిజైన్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువ హెవీ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి మనకి థ్రెడ్ వర్క్ తోనే మనకి చాలా గ్రాండ్ గా ఉండే విధంగా డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. 4-5 కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. లైట్ వెయిట్ పట్టు పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కి సేమ్ కడీ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 6600 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పాలి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది 2 షోరూమ్స్ లో. మీరు తప్పకుండా ఒకసారి వచ్చేసి ఇక్కత్ పట్టు. ఇది మనకి ఇక్కత్ లో మనకి రేర్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అంటే రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి పళ్ళు వచ్చేసరికి టోటల్ గా డార్క్ కలర్ రాయల్ బ్లూ తీసుకున్నారు. ఇక్కడ లైన్స్ వైజ్ జరీతో డిజైన్ ఉంటుంది. మిడిల్ లో మనకి కడ్డీ యాంటిక్ జరీ కడ్డీ తీసుకొని టెంపుల్ లాగా 2 డిజైన్ ఇచ్చారు. పళ్ళు పాట అది మనకి. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది మనకి రాయల్ బ్లూ కలర్ బేస్ తీసుకొని మనకి కడ్డీ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఆనియన్ పింక్ షేడ్ తీసుకొని దాని కాంట్రాస్ట్ గా మనకి క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ తో ఇక్కత్ డిజైన్ లీవ్స్ ఇచ్చారు. కింద అనేది మనకి బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు స్కర్ట్ బోర్డర్ లాగా. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ కలర్స్ అన్ని కూడా యూస్ చేశారు. ఇక్కడ రాయల్ బ్లూ మీద మనకి డీర్స్ డిజైన్ ఇక్కత్ డిజైన్ ఇచ్చారు కడ్డీ బోర్డర్. ఇక్కడ గ్రీన్ మీద బ్లూ కలర్ తో క్రాస్ లైన్స్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ తో కడ్డీ బోర్డర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఇక్కత్ డిజైన్ అనేది మిస్ చేసి మనకి లైన్స్ ఇచ్చారు. ఓకే, సారీ మాత్రం మనకి ఇలా ఉంటుంది 2 కలర్స్ వేరియేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 6600 పడుతుంది. డబల్ నేత్ ఇక్కత్ పట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇక్కత్ పట్టు. ఇది కూడా మనకి బ్లాక్ అండ్ క్రీమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. మనకి పళ్ళు పాటు చూస్తున్నాం. బ్లాక్ మీద టోటల్ గా మనకి టిష్యూ తో కడ్డీ పళ్ళు ఇచ్చేసారు. 2 సైడ్స్ బ్లాక్ ప్లెయిన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ బోర్డర్ మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ పట్టు ఇచ్చారు. కింద అనేది బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా ఇచ్చారనమాట. మనకి ఇక్కడ కలర్ అనేది ఏంటంటే లెమన్ ఎల్లో అండ్ బ్లాక్ 2 కలర్ కాంబినేషన్స్ కూడా మనకి బోర్డర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. పైన ఎల్లో కలర్ కింద బ్లాక్ మీద మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చేసి సారీ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ ఉంది కదా ఆ కలర్ తో మనకి డాట్స్ ఇచ్చారు ఇక్కత్ డాట్స్. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ బోర్డర్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, పళ్ళు కలర్. దీనికి మనం కావాలన్నా లెమన్ ఎల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. జిగ్జాగ్ లాగా కూడా కావాలన్నా కూడా దీంట్లో అవైలబుల్ ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? ఇది వచ్చేసి మనకి 5700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు డిజైనర్ శారీ అన్నమాట. మనకి కాంబినేషన్ కూడా చూస్తున్నట్లయితే బ్లూ కి రాయల్ బ్లూ కి మనకి పికాక్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే కలర్ మనకి రెగ్యులర్ గా పింక్ చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా కూడా మనకి పైతానీతో పళ్ళుని డిజైన్ చేశారనమాట. అంటే ఒక క్రీపర్ తీసుకొని మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. పైతానీ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాటు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. ఇక్కడ కడీ బోర్డర్ ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్స్ ఇచ్చారనమాట. పికాక్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ పికాక్. పింఛం దగ్గర మాత్రం మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఈ స్మాల్ సైజ్ పికాక్స్ అనేవి ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతాయి. పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ ఉంటుంది. సేమ్ కడీ బోర్డర్.
ఈ సారీకి బ్లౌజ్ పల్లు కలర్ సేమ్ పల్లు కలర్ కాంబినేషన్, పికా బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్ కూడా కడీ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 6300 పడుతుంది. 6300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంచి ఇక్కత్లో లైట్ వెయిట్ అన్నమాట. ఓకే, మనం ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ మీద గోల్డ్ కలర్ జరీతో, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్. మిడిల్ పార్ట్ ఏంటంటే మనకి క్రాస్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చేసి, అక్కడ నుంచి ఒక క్రీపర్ ని మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి, మనకి ఫ్లవర్ మాత్రం ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్, స్కర్ట్ బోర్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా. పైన వచ్చేసి గోల్డ్ కలర్, ఇక్కడ మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. షేడ్స్ అనేది మనకి ఇక్కత్ షేడ్స్ తీసుకున్నారు. అంటే గ్రీన్ కలర్, లైట్ బేబీ పింక్, బ్లూ కలర్, ఇలా 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి రిపీట్ చేస్తూ కలర్స్ ని అక్కడ కూడా మనకి బంచెస్ అనేవి డిజైన్ చేశారు. ఫ్లవర్ బంచెస్ మనకి పింక్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఇచ్చారు. పైన ఏదైతే మనం బంచెస్ డిజైన్స్ చూస్తున్నామో సేమ్ అదే మనకి కింద సైడ్ కూడా రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ బంచెస్ ని మనకి ఆల్ ఓవర్ దగ్గరగా బుటీస్ అనేవి ఈ శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యాయి. ఈ సారీకి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది, పల్లు కలర్ కాంబినేషన్ ప్లస్ టూ సైడ్స్ కూడా సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇక్కడ కూడా ఇచ్చారు. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5700 పడుతుంది. 5700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ లో డిజైనర్ శారీ అనమాట. ఇది మనకి హాఫ్ ఆఫ్ పార్ట్ అనేది ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి ఒక లేస్ బార్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి జార్జెట్ ఇచ్చారు, రాయల్ బ్లూ కలర్. ఇక్కడ ఫ్లవర్ బుటీస్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఫ్లవర్ బుటీ ఇచ్చి, మిడిల్ లో మనకి స్టోన్ వర్క్. పై పార్ట్ అంతా కూడా బుటీ స్టైల్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి నెట్టెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ప్రతి డిజైన్ కూడా మనకి చేంజ్ చేస్తూ మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అంటే కింద పార్ట్ అంతా కూడా మనకి నెట్టెడ్ మీద క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు దాకా కూడా మనకి ఇదే డిజైన్ అనేది ఆల్ ఓవర్ కంటిన్యూ ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, అంటే టోటల్ గా కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి టోటల్ గా బ్లౌజ్ ఇచ్చారండి, కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా. ఇది టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1020 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1020 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మణిపూర్ కోట ప్రింటెడ్ శారీ అనమాట. కలంకారీ ప్రింట్ అండ్ ఇక్కత్ ప్రింట్ రెండు కూడా మనకి శారీలో ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ హాఫ్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ ఉంటుంది. దీని మీద మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో కలంకారీ ప్రింట్ ఇచ్చారు. పళ్ళుతో పికాక్స్ వచ్చేటట్లు షార్ట్ పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పీచ్ కలర్ కి పైన బార్డర్ అనేది మనకి జూట్ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ అంతా డోరియా టైప్ లో మనకి చెక్స్ అనేది బిగ్ చెక్స్ ఇచ్చారనమాట. కింద చూస్తున్నట్లయితే మనకి ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు. మనకి జూట్ బార్డర్ అనేది మనకి 2 లైన్స్ లాగా ఇచ్చేసి దానిపైన మనకి టోటల్ గా పీచ్ అండ్ వైట్, గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ ప్రింట్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. చూస్తున్నట్లయితే టోటల్ గా శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా ఇక్కత్ ప్రింట్ ఉంటుంది. పళ్ళు కలంకారీ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్ ఇచ్చారు. మనకి హ్యాండ్స్ వరకు మనం ఈ ప్రింట్ యూస్ చేసుకొని కూడా ప్యాటర్న్ చేయించుకోవచ్చు. దీంట్లో కలర్స్ ఉంటాయి. మనకి టోటల్ గా చూసినట్లయితే లావెండర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి కూడా మనకి పళ్ళు అనేది కలంకారీ ప్రింట్ వస్తుంది. కలంకారీ అండ్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇక్కత్ డిజైన్ ఇలా. ఇంకో కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్. అన్ని కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది అనమాట. ఇలా దీనికి కూడా కలంకారీ పళ్ళు అండ్ సేమ్ ఇక్కత్ ప్రింట్ ఉంటుంది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇవి వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. గిఫ్ట్ పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు. 375 రూపీస్. ఓన్లీ 375 రూపీస్కి ఈ మణిపూర్ కోటా మెటీరియల్ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. నెక్స్ట్ వచ్చేది మొత్తం ఇప్పుడు సమ్మరే ఉంది కాబట్టి సమ్మర్కి మనకి రీజనబుల్ అమౌంట్లో చాలా కంఫర్టబుల్ రేంజ్లో మనకి ఈ సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి చందేరి సిల్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే చందేరిలో మనకి కాటన్ బేస్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాము. బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దాని మీద మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బీడ్స్ వర్క్ లాగా మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చి కింద పింక్ కలర్ పైపింగ్. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చి బోర్డర్స్ అనేది మనకి శారీ 2 సైడ్స్ డిజైన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్, కింద పార్ట్. అంటే ఇక్కడ కాటన్ షేప్ లో మనకి ఒక బ్లాక్ కలర్ డైమండ్,
ఇలా ఇచ్చారనమాట ఫ్లవర్ డిజైన్. టోటల్ గా షోల్డర్ పార్ట్ 2.5 మీటర్ వర్క్ ఉంటుంది. కింద కూడా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఓకే, టోటల్ శారీ అంతా కూడా 2 sides చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ అనేది మనం బోర్డర్ లో యూస్ చేసాం కదా, సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, అంటే బాక్సెస్ అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చేసి లోపల ఫిల్లింగ్, దాని చుట్టూ అవుట్లైన్ గోల్డ్ కలర్, సేమ్ బోర్డర్ మళ్ళీ. సేమ్ వస్తుంది. ఓకే, టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? ఉంటుంది, అంటే సేమ్ కలర్ చాయిస్ ఉండదు, సేమ్ ఉంటాయి మనకి సారీస్. ఓకే, సేమ్ అంటే ఎన్ని పీసెస్ కావాలన్నా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1610 రూపీస్ పడుతుంది. 1610 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ ఇక్కత్ కాటన్ శారీ అన్నమాట. ఇక్కత్ కాటన్. ఇక్కత్ కాటన్. ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే మజంతా పింక్ తీసుకున్నారు. దీని మీదంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. డార్క్ మజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ లో ఒక ఫ్లవర్ క్రీపర్ వచ్చి 2 sides కూడా డిజైన్ ఇచ్చారు మనకి. ఇది 1 మీటర్ పళ్ళు, బిగ్ పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మెహందీ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన అంతా కూడా కాంట్రాస్ట్ బార్డర్స్, పళ్ళు కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకొని ఇక్కడ కూడా ఇక్కత్ డిజైన్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 2 sides కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చి పైన డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ లోపల ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ తో ఉంటుంది. కింద మనకి ఎక్స్ట్రాగా టెంపుల్ డిజైన్ అనేది శారీ బార్డర్ లో ఇచ్చారనమాట. మనకి గ్రీన్ కలర్ టెంపుల్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఆల్ ఓవర్ ఉంటుంది. ప్యూర్ కాటన్ మనకి ఇది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ప్రింట్స్ అనేవి చేంజ్ ఉంటుంది, కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసేది ఏంటంటే మనకి బ్లాక్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి పళ్ళు అనేది ఏంటంటే టోటల్ గా బ్లాక్ తీసుకున్నారు. ఇక్కడ మనకి శారీ అనేది బ్రిక్ మీద బ్లాక్ కలర్ తో ఇక్కత్ డిజైన్, బోర్డర్ లో కూడా మనకి ఇక్కత్ డిజైన్, స్కర్ట్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 720 రూపీస్ పడుతుంది, ప్యూర్ కాటన్. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 720 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇక్కత్ డిజైనింగ్ తో ఉన్నటువంటి కాటన్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మదురై కాటన్ అంటారు దీన్ని. ఓకే, మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. సాఫ్ట్ మెటీరియల్, చాలా సాఫ్ట్ కాటన్. సమ్మర్ కి మనకి ఈ టైప్ కాటన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళులో అంతా కూడా మనకి ఏంటంటే ప్రింట్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు. పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి 2 బార్డర్స్ లాగా మనకి డిజైన్ ప్రింటెడ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్, ఇక్కడ బేబీ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ తో ఒక బార్డర్ ఇచ్చారు. ఈ శారీ అంతా కూడా మనకి కింద నుంచి పికాక్ ఒక ట్రీలో కలంకారీ ప్రింట్ ఉంటుంది. టోటల్ గా పికాక్ ని ప్రింట్ చేశారనమాట. 2 కలర్స్ తో తీసుకున్నారు, పింక్ అండ్ ఎల్లో కలర్. కింద బార్డర్ అనేది మనకి సర్కిల్స్ లాగా ఫ్లవర్ బార్డర్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి మనకి. దీనికి బ్లౌజ్, ఇది బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్. అంటే ఇది శారీ వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆపోజిట్ గా ఎల్లో కలర్ బేస్ తీసుకొని గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి. అంటే మనకి మదురై కాటన్ లో మనకి కలంకారీ ప్రింట్స్ చాలా ఉంటాయి. మనకి వేరే సమ్మర్ ఇట్లా వస్తుంది కలంకారీ ప్రింట్. అంటే ఇది ఇంకొక డిజైన్ అండి. ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లోనే మదురై కాటన్ లోనే మనకి కలంకారీ ప్రింట్స్ ఇచ్చారనమాట. అంటే పళ్ళు వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే కలంకారీ ప్రింట్ తీసుకున్నారు. శారీ అంతా కింద వచ్చేసి కట్ బోర్డర్ లాగా మనకి కలంకారీ ప్రింట్ ఉంటుంది. కింద చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. దీనికి బ్లౌజ్ మనకి కలర్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్. ఓకే, వీటిలో మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే, అంటే మనకి ఇంకా సమ్మర్ కాటన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సమ్మర్ కాటన్ చూసినట్లయితే మనకి బాతిక్ ప్రింట్ వస్తుంది అనమాట. బాతిక్ ప్రింట్ తో మనకి సమ్మర్ కాటన్ అనమాట. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది. సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. ప్రింట్ అంతా కూడా మనకి గ్రే మీద ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ప్రతి దానికి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గానే ఉంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కదా. ఇదొక వెరైటీ మనకి సమ్మర్ కాటన్ లో. ఇంకోటి వచ్చేసి టోటల్ గా ప్రింటెడ్ టైప్ లో ఉంటుంది. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ షేడెడ్ ఇచ్చారు. షిబూరి ప్రింట్స్ ఇచ్చారు అనమాట. మనం రెగ్యులర్ గా జార్జెట్ లో చూస్తూ ఉంటాము. చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయండి? ఇవి వచ్చేసి మనకి 500 నుంచి 600-700 వరకు. అంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి 500 రూపీస్ నుంచి అవైలబుల్ ఉంటాయి. అంటే ఈ వెరైటీస్ లో మనకి డిజైన్ అండ్ మెటీరియల్ ని బట్టి మనకి రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జార్జెట్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. జార్జెట్ మెటీరియల్ లో ఫ్లోరల్ ప్రింట్. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే
ఏంటంటే గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సెల్ఫ్ క్రాస్ లైన్స్ ఇచ్చి దాని మీదంతా కూడా బంచెస్ ఏంటంటే బ్లూ, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్ లీవ్స్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది ఆల్ ఓవర్ మనకి టోటల్ శారీ అంతా కూడా. బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ గా ఇస్తూ శారీ ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ తీసుకొని దాని మీద అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్, సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే డాట్స్ లాగా డిజైన్ ఉంటుంది. హ్యాండ్స్ అనే దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. సారీ మొత్తం కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. మనకి వాషబుల్ కూడా ఈ ఫ్యాబ్రిక్. దీంట్లో డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఉంటాయండి, ఒకసారి చూద్దాం. అంటే మనకి ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి దీంట్లో మనకి. ఇది ఇంకొకటి అండి, ఇంకొక డిజైన్. ఇది మనకి ఏంటంటే సర్కిల్స్, ట్రయాంగిల్స్ ఇట్లా ఉండే డిఫరెంట్ ప్రింట్ అన్నమాట. మనకి ఫ్లవర్ ప్రింట్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఆ రెడ్ అండ్ బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, స్నఫ్ కలర్ తో మనకి ఫ్లవర్ ప్రింట్ లాగా బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మల్టీ కలర్ యూస్ చేసి ప్రింట్ అనేది ఉంటుంది. సారీ మొత్తం ఇలా, సారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే ఓకే. జిగ్జాగ్ లాగా డిజైన్ అనేది డిఫరెంట్ డిజైన్. బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. ఓకే, సారీలో మనకి డిజైన్ వచ్చేసి రెడ్ కలర్, బ్రైట్ కలర్ ఉంది కదా, ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ సారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేశారు. ఓకే, ఇంకొక దీంట్లో కూడా మనకి ఇంకో డిజైన్, ఇది వచ్చేసి మనకి షేడెడ్ లో ఉంటుంది మనకి. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బోర్డర్స్ అనేవి మనకి ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి ఇక్కడ బోర్డర్ రా సిల్క్ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ డార్క్ అండ్ లైట్ గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ప్రింట్ ఇచ్చారు. లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో మ్యాంగో అండ్ లీఫ్ వచ్చేటట్లు మనకి ప్రింట్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా మనకి ప్రింట్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. అంటే సారీ బేస్ లైట్ కలర్స్ ఉంటుంది మనకి. బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద డార్క్ గ్రే కలర్ తో ప్రింట్ ఉంది. కింద వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, బ్లాక్ కలర్. అది కూడా సన్నటి ప్రింటెడ్. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అన్నమాట. డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 675 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ వచ్చేసి మనకి 675 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బెనారస్ కాటన్ శారీ అన్నమాట. బనారస్ కాటన్. ఓకే, సమ్మర్ కాబట్టి మనకి ఈ కాటన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కొంచెం పార్టీ వేర్ కి డిజైనర్ గా ఉంటుంది. మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బేబీ పింక్ మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు జరీతో. మనకి బెనారస్ లుక్ వచ్చేటట్లు క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా టోటల్ గా మనకి ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాటు ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ కి కాంట్రాస్ట్ గా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద మనకి జరీతో ఫ్లవర్ బోర్డర్ అండ్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బెనారస్ బుటీస్ అనేది మనకి ఈ కాటన్ లో డిజైన్ చేశారనమాట. గోల్డ్ కలర్ తో మనకి శారీ అంతా కూడా దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. కింద సైడ్ బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి పింక్ మీద బెనారస్ డిజైన్ సర్కిల్స్ లాగా వచ్చేటట్లు బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. లీఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఓకే, మొత్తం కూడా శారీ అంతా చిన్న బుటీస్ కూడా కంటిన్యూ చేశారు. ఈ బ్లౌజ్ అనేది సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ బుటీస్ తో మనకి సేమ్ బోర్డర్స్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది. మొత్తం శారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి మనకి. కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా చేంజింగ్ ఉంటాయి. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ లో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.